రవికాంత్, తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ గుండాల రౌడీజానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ముందు నుంచే కంకణం కట్టుకున్నట్టుగా కనిపించింది. మనం ఇక్కడ గమనించాల్సింది పూర్తి స్థాయిలో ఒక సీటు ఎక్కువగా సాధించి మెజారిటీ స్థానాలు సాధించినటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కనిపించింది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తుంది రాజ్యాంగాన్ని గౌరవిస్తామన్నటువంటి అంశాన్ని చెప్తుంది, ప్రజాపాలనని చెప్పేటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో తొర్రూరు మున్సిపాలిటీ గెలిచినప్పటి నుంచి ఏ విధంగానైనా బీఆర్ఎస్ కౌన్సిలర్లను వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. 9 బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులు ఉంటే 9 అంటే ఒక స్థానాన్ని అధికంగానే గెలిచి ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. ఎలాగైనా బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత ఎంపీ ఓటు ఏదైతే వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటుని ఇక్కడ చేర్చి ఇలాగైనా కనీసం 50-50గా అంటే ఎలాగైనా లాటరీ ద్వారానైనా గెలవాలన్నటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎంపీ విషయంలో కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఏ విధంగా తొర్రూరు మున్సిపాలిటీకి ఎక్స్ అఫీషియో మెంబర్గా వస్తారని ఒక ప్రశ్న తలెత్తినటువంటి పరిస్థితి. ఎలాగైనా ఆ విషయం కూడా బయటికి రావడంతో గూండాయిజాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటకు పంపించారు. విప్ జారీ చేసినటువంటి అధికారం ఎర్రబెల్లి దయాకర్ విషయం టీ న్యూస్ కూడా ఏదైతే పోలీస్ సెట్లో కూడా వినిపించినటువంటి దృశ్యాలు మన దగ్గర కూడా ఉన్నాయి. ఆ విధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని బయటికి పంపించి వేసిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే కాన్వాయ్తో పాటు 10ల సంఖ్యలో కాన్వాయ్లో కాంగ్రెస్ నాయకులంతా చేరుకొని ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీదకి దాడికి వచ్చినటువంటి పరిస్థితి. 200 మీటర్ల వరకు ఆంక్షలని చెప్తూనే ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం. మనతో పాటు దయాకర్ రావు గారు సరే, ఇవాళ మీ విషయంలో ప్రొవిజన్స్ విషయం మాట్లాడుతున్నారు. ఝాన్సీ రెడ్డి గారికి ప్రొవిజన్స్ వర్తించావా అంటే ఏం చెప్తారు సార్? ఒక్క నిమిషం అండి. ఎన్ని తప్పులు చేశారంటే మాకు వాళ్ళకి 7 సీట్లు వచ్చాయి, మాకు 9 సీట్లు వచ్చాయి. అంటే ఏ అనుమానం లేదు. వరంగల్ జిల్లాలో మెజార్టీ సీట్లు వచ్చింది ఒక తొర్రూరు, తతిమై కూడా మాకు మెజార్టీ వచ్చినాయి. మైబాద్ మెజార్టీ వచ్చినాయి, జనగం మెజార్టీ వచ్చింది, కేశవంతరం కూడా ఈక్వల్ వచ్చినాయి. కానీ ఇండిపెండెంట్లను సిపిఐ వాళ్ళను మాయమాటలు చెప్పి వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేశారు. జనగం కూడా మేము జెండా ఎగరేయబోతున్నాం. ఒకటి తొర్రూరు క్లియర్గా ఉన్నది, దీనికి ఎవరి మాకు సహకారం లేదు. సరే, ఎమ్మెల్యే ఓటు వేసుకుంటప్పుడు ఎట్లుండాలంటే ఈక్వల్గా పడ్డప్పుడే ఎమ్మెల్యే ఓటుకు అర్హత ఉంటుంది. అది ఈక్వల్ కాదు, అది మాకు మెజార్టీ వచ్చింది. రెండవది, వరంగల్ ఎంపీ గారు ఆల్రెడీ వరంగల్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నది, ప్రమాణం చేసింది. అవన్నీ కూడా మేము కలెక్టర్కు, ఆర్డీఓకు, కమిషనర్కు సబ్మిట్ చేసినా కూడా గవర్నమెంట్ స్పందిస్తలేదు. ఆమె కోటాకు ఇక్కడ పెట్టుకున్నందుకు అవకాశం లేదు, వాళ్ళు కల్పించారు. రెండోది, ఆమె కల్పించినప్పుడు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు కూడా స్థానిక ఎన్నికలలో గెలిచిన వ్యక్తి, కౌన్సిలర్ ద్వారానే గెలిచిన వ్యక్తి. ఆయన వరంగల్ మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఆయనది కూడా ఇక్కడ అప్లై చేసినాం, ఆయనది కూడా రిజెక్ట్ చేసినాం. అంటే ఒక తీరుగా చేస్తున్నారు. ఇది మేము కోర్టులో కూడా వేసినాం, రేపు కోర్టులో వాళ్ళకి చెల్లదు. కానీ దౌర్జన్యం చూసారా? నేను బిప్పును, నేను ఏదో మీదికి పోయి మీటింగ్లో కూర్చుందామని కాదు. నేను ఆర్డీఓకును కమిషనర్ కలిసి మాకు పత్రాలు ఇచ్చేందుకు నేను పోయినా, పత్రాలు ఇచ్చి వాపసు వచ్చిన. ఇవ్వకముందే పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి నన్ను తీసుకొని బయటకు వచ్చారు, కాగితాలు ఇవ్వకముందే. రెండవది, ఝాన్సీకి ఆమె ఇక్కడ కాదు, సిటిజన్షిప్ ఆమె ఉండద్దు. ఎలక్షన్లప్పుడు తిరిగింది, ఎలక్షన్లలో ఉపన్యాసం ఇచ్చింది, నన్ను తిట్టింది, అందరినీ తిట్టింది. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం జోక్యం తీసుకోలేదు. మీ ఈరోజు పోయి ఆమె లోపల పోయి కూర్చుంటే దాని గురించే పట్టించుకోరు. అంటే ఎంత దౌర్జన్యం ఎరికేనా? మా కార్యకర్తల మీద సరే, మా వాళ్ళు 2-3-4 వేల మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నది 100-200 మంది. మేము ఉరికే తెలుసుకుంటే 10 నిమిషాలలో ఉరికిచ్చి కొడతారు. అది పద్ధతి కాదు. నా మీద దౌర్జన్యం చేసిన ప్రయత్నం చేసినా మా కార్యకర్తలు నేను ఓపికతోటి మీరు ఏమనొద్దు, చేయొద్దు, మనం గెలిచే సీటు, మన అనవసరంగా దౌర్జన్యంతో మనం ఇబ్బంది పడొద్దు, వాళ్ళు కావాలని లొల్లి పొట్టించి పోస్ట్పోన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని నేను సంధానించాను. ఇంత దౌర్జన్యం ఎప్పుడు కూడా చూడలేదు. నేను 45 ఏళ్ళ రాజకీయం ఉన్నా, ఇంత ఘోరంగా నేను ఎప్పుడు చూడలేదండి. మేము కూడా ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం నాకు బాధ అనిపిస్తుంది. ఏంటి ఈ రాజకీయాలు, ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇట్లా జరుగుతున్నాయి. ప్రజలు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండాలి.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచంగా చేయటం, పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకొని అధికారుల ముందర పెట్టుకుంటే చేయటం కూడా మంచి పద్ధతి కాదని నేను కోరుతున్నాను. మీరు ఒకవేళ బల నిరూపణ చేయాలనుకుంటే రాజ్యసభ సభ్యులు భద్రరాజు రవిచంద్ర గారు ఉన్నారు, ఎమ్మెల్సీ పోచంపల్లి ఉన్నారు, వాళ్ళిద్దరు రిజెక్ట్ చేసిళ్ళు. ఇద్దరు రిజెక్ట్ చేశారు. ఇది దౌర్జన్యం. ఏదో సుప్రీంకోర్టు కేసు 5 ఏళ్ల కింద ఉన్నదని సుప్రీంకోర్టు ఈ కేసు ఉన్నప్పుడు, అంతకుముందు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయలే కదా, అంతకుముందు ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలే కదా. దాన్ని ఎందుకు కావాలని మీరు తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చినా కూడా మరి కావ్యాన్ని అక్కడ ప్రమాణం చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చినాను? అది తప్పే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారికి ఆయన కౌన్సిలర్ల ద్వారా గెలిచేటోడు, ఆయన అప్లై చేస్తే అది రిజెక్ట్ చేసినావు. రవిచంద్ర ఆయనను ఒక రాజ్యసభ సభ్యుడు, ఆయనను రిజెక్ట్ చేసినావు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్య విరుద్ధం. ఇంత దుర్మార్గ పాలన నేను ఎప్పుడు కూడా చూడలే. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అన్ని తీర్ల రాజకీయాల్లో. కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లా చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కే ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. ప్రజల తీర్పును గౌరవించాలి. ఇప్పుడు అధికార పార్టీ ఉన్నదని మున్సిపల్ కౌన్సిలర్స్ వాళ్ళనో సర్పంచ్నో కొద్దిగా గెలిపించుకోగలుగుతారు, పవర్ ఉన్న ఇది ఇస్తారు అది ఇస్తారని. ఇక్కడ తొర్రూరులో అయితే నువ్వు ఎన్ని ఆశలు పెట్టినా నీకు అవకాశం కల్పించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మేము ఉన్నప్పుడు పవర్లు ఉన్నప్పుడు మీకు 2% కూడా రాలేదు. మాకు ఇవాళ 35-40% దానికి వచ్చినాయి. కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ. నువ్వు ఫెయిల్యూర్ అయినావు, నువ్వు ఏదో గెలిచినావు అనుకుంటావు, తప్పది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరిగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈ ఒక్క ఎన్నిక చాలా కీలకంగా తీసుకొని సర్వేల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి చోట రాజకీయ ప్రలోభాలు కల్పించాయి. అసలు తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలవదని ప్రచారం చేశారు. మీరు ధైర్యంగా నిలబడి ధీమాగా అంతమందిని గెలిపించుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కుట్రలను మాకు సర్పంచులు మెజార్టీ ఇచ్చారు. నేను 46,000 ఓడిపోయినా. ఓట్ల లెక్కింపు చూస్తే నేను 1800 వేసి నాకు 1800 టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. మేజర్ గ్రామ పంచాయతీలన్నీ ఇప్పుడు తొర్రూరు మండలే ఉన్నాయి. అమ్మాపురం 7,000 8,000 ఓటర్స్, అది మేము 2,500తో గెలిచాం. పక్కనే ఎలికెట్టే గెలిచాం, మాటేడు గెలిచాం, కంటేపాలెం గెలిచినాం, హరిపరాల గెలిచినాం. పెద్ద ఊళ్ళన్నీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖాతాలు వేసుకున్నాం. అంతటా కూడా పాలకుర్తుల మెజార్టీ, దేవరూపుల మెజార్టీ, మంచి ఓట్లు వచ్చినాయి. తొర్రూరు పట్టణం కూడా వాళ్ళకు మొన్న పోయినసారి 1 సైడ్ ఎన్నికలలో గెలిచారు. ఈరోజు మేము 99 కౌన్సిలర్లు గెలిచాం. అప్పుడేదో రేవంత్ రెడ్డి బోకర్ మాటలు, ఈ ఝాన్సీ గారు ఏడుపులు బొబ్బలు చేయబట్టి ప్రజలు వాళ్ళు ఏదో ఓట్లు వేశారు. ఇప్పుడు రియలైజ్ అయ్యి బీఆర్ఎస్ని పోగొట్టుకున్నాం, కేసీఆర్ని పోగొట్టుకున్నాం, దయనని పోగొట్టుకున్నాం. ప్రజల లోపల అది వచ్చింది. మాకు ఇంకా 4-5 సీట్లు వచ్చేది. వాళ్ళు దౌర్జన్యం చేసి పైసలతో బెదిరిస్తుడు, పోలీసుల ద్వారా బెదిరించి మా క్యాండిడేట్లను సైలెంట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. లక్షలు పంచారు. మా క్యాండిడేట్లను పంచకుండా చేసిండ్రు, దౌర్జన్యం చేసారు. పోలీసు వాళ్ళు కొంత వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళ దౌర్జన్యంతో కొన్ని సీట్లు, లేకపోతే మాకు 16 గెలిచేటి. మనం చూసినట్టయితే సునీత ఎస్పెషల్గా తొర్రూరు గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మెజారిటీ స్థానాలు గెలిచినటువంటి సందర్భంలో పూర్తిగా ఈ సీట్ను వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి పోయేది కూడా ఏం లేదు. ఒక కుటిల రాజకీయ నీతితో ముందుకు వెళ్తున్నానని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే సర్వేల సందర్భంలోనూ ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగాను ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎర్రబెల్లి దయాకర్ గారిని ఇక్కడి నుంచి పంపించే వేయడానికి పోలీసులు కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో తొర్రూరు చేసుకోవాల్సి ఉంది. చైర్మన్ ఉప ఎన్నిక, చైర్మన్ వరకు ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. సునీత, గో టు స్టూడియో.